అక్కడ శ్రావణి అంటే ఎవరమ్మా? నేనే. మిమ్మల్ని కలవడానికి మీ బంధువులు ఎవరో వచ్చారు. ఒక్క నిమిషం. మీరిక్కడికెందుకు? ఏ రాకూడదా? అలా ఏం కాదు, మీరిలా సడన్గా వచ్చేసరికి నీతో కొంచెం మాట్లాడాలి, అందుకే వచ్చాను. చెప్పండి. నేను చెప్పే విషయం నువ్వెంతవరకు నమ్ముతావో నాకు తెలీదు. నా మీదున్న కోపంతో నువ్వు నమ్మకపోయినా ఆశ్చర్యం లేదు. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదండి. కావాలని వెతుక్కుంటూ వచ్చి నీ మనసు గాయపరిచిన దాన్ని నీ మీద కోపం లేదంటే ఎలా ఉంటుంది? నేనంత కఠినంగా ప్రవర్తించాను, పైకి లేదన్నా ఖచ్చితంగా ఉంటుంది. చూడు శ్రావణి, అత్తే నీ గురించి చాలా బ్యాడ్గా చెప్పింది. నమ్మి తప్పుగా ప్రవర్తించాను. కానీ నువ్వు అలాంటి దానివి కాదని సుబ్రహ్మణ్యం కోర్టులో వివరించాక నా అనుమానాలన్నీ తీరిపోయాయి. అందుకే నువ్వు మన ఫ్యామిలీలో ఒక మెంబర్లా అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. తమ్ముడి మీదున్న ప్రేమతో మా వారు ఎన్నోసార్లు వాళ్ళమ్మకి నచ్చ చెప్పాలని చూశారు. తమ్ముడు ఇంటికి రావాలని పోట్లాడి మరీ తిరుగుతున్నారు. ఆ రోజు హాస్పిటల్లో సుబ్రహ్మణ్యం అందర్నీ అవమానించాడన్న కోపంతో నేను ఆవేశంలో నోరు జారాను. ఆ తర్వాత ఆలోచిస్తే తొందరపడ్డానని ఫీల్ అయ్యాను. నేను మా వారితో అదే అన్నాను. ఏదో కోపంలో అలా అన్నారు, కానీ మీరంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టమని చెప్పాను. కానీ ఆయన నమ్మడం లేదు. మనసు కష్టపెట్టుకున్నారు. ఎంత చెప్పినా వినడం లేదు. ఈరోజు ఆవేశాలు శాశ్వతమా? మాట అనుకున్నంత మాత్రాన తల్లి కొడుకుల బంధం విడిపోతుందా? కాలం సర్దుబాటు చేస్తుంది. కానీ సుబ్రహ్మణ్యం నువ్వు పట్టుదలగా చివరి వరకు ఇలాగే ఉండగలరా అని భయం. మీరు ఆయన్ని అనుమానిస్తున్నారో నన్ను అనుమానిస్తున్నారో అర్థం కావడం లేదు. మేము మీతో ఎప్పటికీ కలిసి ఉండాలనే అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని అనుమానించడం లేదు. మీ ప్రేమ నమ్మకాలు కోర్టులోనే బయటపడ్డాయి కదా. మీ ప్రేమానురాగాలు ఎంత పెనవేసుకుని ఉన్నా ఓర్చుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. మీకే ఇబ్బంది కలిగిస్తారో అనేదే నా భయం. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. చూడు శ్రావణి, నువ్వు నిన్న పెళ్ళయి ఈరోజు కాపురం మొదలు పెట్టిందానివి. చిన్నపిల్లవి. అందరూ మంచివాళ్లనుకునే అమాయకురాలివి. ఎవరు మంచి ఎవరు చెడు అనేది నీకు తెలీదు. అందుకే మీ మేలు కోరి చెప్తున్నాను. నువ్వు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు. నా మనసులో ఉన్న మాట మాత్రం చెప్తున్నాను. మహేశ్వరి మాటిమాటికి మీ ఇంటికి రావడం నిజమా? నిజమే, వస్తుంది. తనెందుకు మీ ఇంటికొస్తుందో తెలుసా? వారికి ఫ్రెండు, అందుకే వస్తుంది. ఫ్రెండా శత్రువాన్ని అడగటం లేదు. ఫ్రెండ్గా వచ్చి నీతో కాసేపు కూర్చుని కమ్మని కాఫీ తాగి వెళ్ళిపోతుందా? తల్లి కొడుకుల్ని విడదీయడం మంచిది కాదని లెక్చర్లు ఇస్తుందా లేదా? విడిపోయిన కుటుంబాన్ని కలపడమే నా లక్ష్యమని అంటుందా లేదా? అవును. చూడు శ్రావణి, ఆవిడేదో మీ మీద అభిమానంతో అలా మాట్లాడుతుంది అనుకుంటే పొరపాటు. ఆమె మనసు లోపల ఉన్న ఉద్దేశమేంటో నీకు తెలుసా? అత్తేను తన చేతిలో పెట్టుకుని మీ ఇద్దరి మధ్య పుల్లలు వేసి ఏదో చిచ్చు పెట్టాలని ప్లాన్ వేస్తోంది. తనెందుకు మా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది? అంతా వివరంగా విడమర్చి చెప్పలేను. మహేశ్వరి సుబ్రహ్మణ్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ మిస్ అయింది. తను మీ ఇంటికి వస్తూ పోతుండడం అంత మంచిది కాదు. తర్వాత నీ ఇష్టం. నాకు తన మీద మొదట్లో డౌట్ ఉండేది. 4 సార్లు కలిశాం కదా. కాస్త దగ్గరయ్యాక తనకి ఎలాంటి దురుద్దేశం లేదని అనిపిస్తోంది. మొహం చూసి చూసి మోసగాళ్లను కనిపెట్టలేం. సాయం చేయకుండా మోసం చేయలేం. లావణ్య గురించి నువ్వేదో అన్నావని అత్తే నీ మీద చాలా కోపంగా ఉంది. నువ్వు లావణ్య గురించి ఏదో అన్నావంట కదా. నేనేం అనలేదే. ఎవరన్నారు నేనన్నానని? నాకు డీటెయిల్స్ తెలీదు. లావణ్య అత్తయ్యకేదో చెప్పింది. ఒకవేళ అన్నా లావణ్య నీకు ఆడపడుచు అనే అధికారం నీకుంది. కానీ ఆ మహేశ్వరికేమవసరం మధ్యలో చేరి తలదూర్చడానికి? నువ్వు సుబ్రహ్మణ్యం సంతోషంగా ఉండాలని చెప్తున్నాను. ఆ మహేశ్వర్ని మీ ఇంటికి రానివ్వకు. ఇంటికొచ్చే వాళ్ళని ఎలా రావద్దని చెప్పాలి? ఇంట్లోకి పాములు తేళ్లు వస్తుంటాయి. రాకండి అని మనం దండం పెట్టి చెప్తామా? చీపురు తిరగేసి బాత్తాం. అలాగే మహేశ్వర్ని రాకుండా చెయ్యి. ఒక్కసారి చీపురు తిరగేస్తే మళ్ళీ నీ గుమ్మం వంక చూడను కూడా చూడదు. అదెలా సాధ్యం? నేను నిన్ను నిజంగా చీపురు తిరిగేయమని చెప్పడం లేదు. తను మీ ఇంటికి రాకుండా ఉండడానికి ఏం చెయ్యాలో అది చెయ్యి, అంతే.
మర్యాదలు చేయకు. మూతి ముడుచుకునుండు. ఎక్కడైనా ఎదురుపడితే చూసి చూడనట్టు వెళ్ళిపో. బావున్నారా అని మాట వరుసకు అడిగితే ఏ చెడిపోయిందనిలా కనిపిస్తున్నానా అని అడుగు. 4 సార్లు మొహం మీద కొట్టినట్టు మాట్లాడితే ఇక తను మీ ఇంటికి రాదు. నేను మతి తప్పి మాట్లాడుతున్నాననుకోకు. ప్రమాదాన్ని గ్రహించి హెచ్చరించడానికొచ్చాను. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. తనతో స్నేహంగా ఉండడం ఉండకపోవడం కూడా నీ ఇష్టమే. నేను చెప్పాల్సింది చెప్పాను, అంతే. చూడు శ్రావణి, నేను నిన్ను కలిసి నీకు ఈ విషయం చెప్పినట్టు మాత్రం ఆ మహేశ్వరికి అసలు తెలియ నీకు. ఆ మహేశ్వరి గుణం తెలియక అందరూ మంచిదనుకుంటున్నారు. నువ్వైనా అర్థం చేసుకుని నన్ను బయటపడేయకుండా నువ్వు బయటపడకుండా జాగ్రత్తగా నడుచుకో, సరేనా? సరే. మరి నేను బయలుదేరుతాను. ఏందిరా అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదండి. ఇందాక మీరు ఎలా వెళ్ళినప్పుడు ధనలక్ష్మి లాగా, మళ్ళీ టెల్లర్ చూడన్నప్పుడు మహాలక్ష్మి లాగా, అటు అలా నట్టింట్లో నడుతున్నప్పుడు ధాన్యలక్ష్మి లాగా, అంత ఎందుకంటే మీరు అలా నిండుగా నా ముందుంటే ధైర్యలక్ష్మి నా పక్కన ఉన్నట్టుందండి. ఏయ్, సోపు రాస్తున్నావా? మా మామ అర్జెంటు పనుండి బయటికి వెళ్ళినాడు. లేకపోతే ఈ పాటికి నిన్ను పచ్చడి ముక్కలు కొట్టినట్టు కొట్టేవాడు. ఎంత ధైర్యం ఉంటే నా మనిషినే కొడతావురా? ఏరా, పోలీస్ అన్న పొగరా? నేను పోలీసుని కాదంటలేదండి. మా నాన్న పోలీసు, నేను పోలీసు. మా ఫ్యామిలీ మొత్తం ప్రవహించేది పోలీసు రక్తమేనండి. మా ఫ్యామిలీ మొత్తం పోలీసు రక్తం. ఏంట్రా అట చూస్తున్నావు? ఇటు ఇటు తిరిగి సమాధానం చెప్పరా? నీలో పోలీసు రక్తం ప్రవహిస్తుందనేగా మావాణ్ణి కొట్టావు. అయ్యో బాబోయ్, మీరు అలా అబద్ధం చేసుకోకండి బాబు. నేను ఎంత పవర్ఫుల్ పోలీసునైనా మీ దగ్గరికి వచ్చేటికి మామూలు మనిషినేనండి. నన్ను మీరు అబద్ధం చేసుకోవద్దు. మరెందుకు కొట్టావురా? సత్య ప్రమాణంగా చెప్తున్నాడు, మీ మనుషులు తెలియక కొట్టాను. తెలిసాక సారీ చెప్తా ఉంటే అవకాశం నాకు ఇవ్వలేదు. ఏరా, నీ పేరేంటి? నరేష్. ఏరా, నీకు రోషం పౌరుషం లాంటివేవీ లేవా? లేవని ఎవరన్నారండి? ఎవరన్నారు అసలు? కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమే నరేష్. నరేష్ ద స్ట్రిక్ట్ ఆఫీసర్. నేరస్తులకు మనం అంటే హడల్. ఆహా, అంత స్ట్రిక్టా? మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తావా? అందుకే వచ్చావా? ఏమండే, సొత్త పని కట్టుకుని మీ దగ్గరికి ఎవరైనా వస్తారా? అంతగా నేను రాలేదండి బాబు. ఇదిగా మీ వాళ్ళు ఇడ్చుకొచ్చారు. తెలియక తప్పు చేశాను. మీరు క్షమించి వదిలేస్తే మీ ఇంట్లోకి పొరపాటును కూడా కన్నెత్తి కూడా చూడండి. మిమ్మల్ని చూస్తుంటే భయంతో గొంతారిపోతుందండి. ఏనా కాసిన మంచిలు ఇప్పించండి. వీడేం పోలీసురా, వానపాములా ఉన్నాడు. రేయ్, నిన్ను చూస్తే జాలేస్తోందిరా. కానీ మా వారు ఏం చెప్పకుండా వెళ్ళారు. మంచినీళ్ళు ఇవ్వాలో వద్దో ఆలోచించాల్సి వస్తోంది. ఏంటి మంచిలు ఇవ్వాలా వద్దని ఆలోచిస్తున్నారా? ఆ మాత్రం స్వేచ్ఛ కూడా మీకు లేదా? ఎప్పుడు వస్తాడేంటో ఆయన. ఎందుకని ఎప్పుడు వస్తాడండి? తెలీదు. వస్తే వెంటనే రావచ్చు, లేదంటే 10 రోజులు 10 రోజులా? 10 రోజులు మంజీలు తాకుండా ఉండాలా? అన్యాయం. ఇది చట్టరీత్యా నేరం. ఏరా, అయ్యో పాపం అని కట్లు విప్పితే చట్టం ధర్మం న్యాయం అంటున్నావు? అబే, ప్రాణం పోతుందేమో అని గొంతు ఆరిపోయి ఏం మాట్లాడో తెలియక చట్టం న్యాయం ధర్మం అరిచేసానమ్మా. అంతేగాని చట్టంలో ఎందా బోధలేదు. నన్ను వదిలేసి పుణ్యం కట్టుకోమ్మా. భయపడు, వారొచ్చి 4 తగిలించి వదిలేస్తారులే. తగిలిస్తారా? బాబోయ్, నా ఒళ్ళు అసలు నాజుకాడు బాబు. నేను అసలు దెబ్బలు తట్టుకోలేదు. దానికి క్షమించి వదిలేండి. ఒరే పిరికి సన్నాసి, ఊరికే క్షమించు మన్నించు అని ప్రాణం తీకు. కాముగా పడుండు. అయ్య బాబోయ్, తప్పు అయిపోయిందండి. కావాలంటే ముక్కు నేలకు రాస్తాను. దానికి క్షమించి వదిలేండి. ఇంకా కావాలంటే మీ ఇల్లంతా రాస్తానండి బాబు. రేయ్, ఈ నస భరించలేకపోతున్నావు. ఈడ్చి బయట పారేయండి. అయ్యగారు వచ్చే వరకు వీడిని ఇక్కడే ఉంచాలమ్మా. ఎందుకురా? వీని కొట్టడం మనకే పరువు తక్కువ. ముందు బయటపడేసి తలిపేయండి. ప్రాణాలు తీస్తున్నాడు. రేయ్ లేరా, వాడిని లాక్కెళ్ళండ్రా. ఆగవే బాబు. ఇదిగా నన్ను కొట్టడం పరువు తక్కువ అని అమ్మగారు చెప్పారు కదా. దూరంగా ముందు పదరా. ఇంకోసారి ఇలా చేసావా?
చూడరా పోరా పోరా అరే సో తేడాలు రాకముందే లాగండ్రా. మిస్టర్ సుబ్రహ్మణ్యం, నీకంత దాన ధర్మాలు చేయాలనుంటే నీ సొంత డబ్బులతో చెయ్యి, అంతేగాని బ్యాంకు సొమ్ము దోచుకోవద్దు. చాలా ఎగస్ట్రాగా బిహేవ్ చేస్తున్నావు. నీ పవర్ని మిస్యూజ్ చేస్తున్నావు. సార్, నేనేం అధికారాన్ని మిస్యూజ్ చేసుకోలేదు. ఏదో కష్టాల్లో ఉన్నారు, సాయం చేద్దాం అనుకున్నాను. వాళ్ళు మోసం చేశారు. అంత మాత్రాన నేనేదో దొంగనైనట్టు మాట్లాడతారే? కాస్త పద్ధతిగా మాట్లాడండి సార్. అవునయ్యా, చెయ్యాల్సిందంతా చేసి మాకే పద్ధతి నేర్పుతున్నావా? నువ్వు చేసిన పనికి లీగల్గా యాక్షన్ తీసుకుని జైల్లో పెట్టాల్సింది. బ్యాంకు పేరు చెడిపోతుందని ఊరుకున్నాం. సార్, అలా ఆవేశపడకండి. మీరు అనుకున్నట్టుగా ఎవరూ ఏం మాట్లాడకండి. ఇంత బాధ్యత లేని మనిషిని ఇంతవరకు నేనెప్పుడూ చూడలేదు. మీరు అలా అనుకోకండి సార్. నాకు తెలిసినంత వరకు సుబ్రహ్మణ్యం చాలా సిన్సియర్ వర్కర్ సార్. ఇలా తను తన సొంత నిర్ణయాలతో బ్యాంకుకు నష్టం వచ్చే పని ఎందుకు చేశాడు? ఇష్టానుసారంగా ప్రవర్తించి ఏం చేశాను? బ్యాంక్ సొమ్ము ఎత్తికెళ్ళానా? లేదా ప్రాబ్లం రాగానే పారిపోయానా? అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదని నేనే చెప్పాను. చెప్పకపోతే ఏం చేసేవారు? బ్యాంక్ అంటే దేవుడు హుండి అనుకున్నావా? ఎవడేం చేసినా తెలియకపోవటానికి ప్రతి విషయం తెలుస్తుంది. ఆడిట్లో అడ్డంగా దొరికిపోయేవాడివి. నిజమే సార్, మీకు తెలియకుండా ఏమీ జరగదు. జగపతి అనే అతను 15 లక్షలు లోన్ తీసుకుని ఇంతవరకు ఒక్క పైసా కట్టలేదు. అతను మీకు తెలిసే ఉంటాడే, పైగా మీ అత్త కొడుకు కదా. ఆర్కే ఇండస్ట్రీస్ అనే కంపెనీకి 25 లక్షలు నష్టం వచ్చిందని ఫైల్ క్లోజ్ చేశారు. ఆ విషయం కూడా మీకు తెలియకుండా ఉండదు. అతను మీ బంధువే కదా. మిస్టర్, అనవసరమైన విషయాలు ఇక్కడ మాట్లాడొద్దు. అవసరం కాబట్టే మాట్లాడుతున్నాను. ఎవరు ఎవరికి బినామీ, ఎవరు ఎవరికి గ్యారంటీ అనే విషయం మీకు బాగా తెలుసు. కానీ ఒక్క విషయం అందరికీ తెలియాల్సిందే. బ్యాంక్కి దొంగ కాగితాలు ఇచ్చి లోన్ ఎత్తేసిన వాళ్ళు మొత్తం మీ రిలేటివ్సే కదా. సుబ్రహ్మణ్యం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్, ఆయనకి తెలిసింది ఆయన మాట్లాడితే నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నాను. ఏంటి నువ్వు మాట్లాడేది? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు, అంతేగాని నా గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఎవరు తప్పైనా ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. నేను చేసిన తప్పైతే మీరు చేసింది తప్పే. నోర్మొయ్, చేతులు కట్టుకుని సమాధానం చెప్పాల్సినోడివి ఎదురు ప్రశ్న వేస్తావా? ఇదిగో, ఇతన్ని బయటికి తీసుకువెళ్ళు, లేకపోతే బాగుండదు. ఎక్స్క్యూజ్ మీ, మర్యాద ఇచ్చి మాట్లాడండి, లేకపోతే పరిస్థితి మరో రకంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యం, కాస్త ఆగుతావా? మీరు ఊరుకోండి సార్. సబార్డినేట్నే కానీ బానిసని కాదు. ఆయన పోస్టుకి మర్యాద ఇస్తున్నాను. అది కాపాడుకుంటే మంచిది. లేకపోతే ఏం చేస్తావు? నాకు నోరుంది. మీ పరువు ఎలా తీయాలో నాకు తెలుసు. మీ మోసాలన్నీ బ్యాంక్ ముందు అరిచి అందరికీ చెప్తాను. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోపో. తీసుకెళ్ళవయ్యా ఇతన్ని. లీగల్గా ఏం చేయాలో అదే చేస్తా. వెళ్ళు. ఓకే, వెళ్తాను. ఇక నో ఎంక్వైరీస్. లా నాకు తెలుసు. అన్నీ యూనియన్లోనే తెలుసుకుంటాను. ఓహో, అదే నీ ధైర్యం. వెళ్ళు. యూనియనే ఉద్యోగం ఇస్తుంది, వెళ్ళు. పదండి సార్. ఎందుకు ఇక్కడ? అతని సంగతి తెలుసు కూడా ఇక్కడికి రావటం పొరపాటు. ఆయన చట్టరీత్యా ఏం చేస్తాడో చూద్దాం, రండి. ఏమిటయ్యా సుబ్రహ్మణ్యం, ఆవేశంలో మాట్లాడి అసలుకే మోసం తెచ్చుకుందాం. లక్షల్లో ఫ్రాడ్ చేశారు సార్. ఎంక్వైరీ అని పిలిచి నన్ను ఏదో దొంగలా ట్రీట్ చేస్తే ఎలా? నేను చెప్పి
తప్పించుకుంటే నీ క్లీన్ చిట్ ఇచ్చి ఫైల్ క్లోజ్ చేస్తాడు. అనవసరంగా ఆవేశపడి అతన్ని రెచ్చగొట్టావు. పోయిన ఉద్యోగం తిరిగి వస్తుందని ఇలాంటి వాళ్ళతో నానా మాటలు పడలేను సార్. నేనేదో దొంగనన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇతన్ని ఊరికి వదలకూడదు. యూనియన్లో చెప్పి ఇతను ఏం చేస్తానో చూడండి. చూడు, వాళ్ళ లొసుగులు నువ్వెందుకు బయట పెట్టడం? పోయిన ఉద్యోగం తిరిగి తెచ్చుకుని కుటుంబాన్ని ఎలా పోషించాలో ఆలోచించు. కోప్పడకండి సార్. యూనియన్లో మాట్లాడి తిరిగి నా ఉద్యోగం నేను తెచ్చుకోగలను. ఆ నమ్మకం నాకుంది. కోప్పడ్డం కాదు, న్యాయంగా ఉండవలసిన వాళ్ళకి రావాల్సిన ఆవేశం నీకొచ్చింది. కానీ తప్పు చేశామని తెలిసి కూడా ఆవేశపెడితే ఆ చెడ్డ పేరు మనకే కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై ఏం చేద్దామని నీ ఉద్దేశం? ఏం చేస్తాం? ఎంక్వైరీ ముగిసిపోయింది. ఇంటికి వెళ్తే మా ఆవిడ బ్రహ్మాండంగా వంట చేస్తుంది. పీకల దాకా తిని హాయిగా నిద్రపోవడమే. ఏమిటయ్యా నువ్వు? నవ్వుతూ ఉండవలసిన చోట సీరియస్గా ఉంటావు, సీరియస్గా ఉండవలసిన చోట నవ్వుతావు. మరేం చేయమంటారు సార్? అందరూ బాగుండాలని సాయం చేశాను. దొంగనని ముద్ర వేశారు. అది తలుచుకుని కోప్పడాలా లేక నవ్వుకోవాలా? నన్ను కోప్పడొద్దని చెప్పారు కదా, అందుకే నవ్వుకుంటున్నాను. సరే, ముందు ఆవేశంగా మాట్లాడినా తర్వాత అమాయకంగా నవ్వుకోవడం ఎంతో బెటర్. సమస్య పెద్దదవకుండానే యూనియన్లో మాట్లాడి ఉద్యోగం వచ్చే విధానం చూడు. కనీసం యూనియన్ వాళ్ళతోటైనా దురుసుగా మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడి పని జరిగేటట్టుగా చూసుకో.